హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది ఆవకాయ, అలాగే వడియాలు, చల్లమిరపకాయలు, ఇవన్నీ అయితే మనము రెడీ చేసుకొని పెట్టుకుంటామండి. ఇవి సంవత్సరం మొత్తం మనకైతే నిల్వ ఉంటాయి. అందుకే నేను కూడా అయితే కొత్తగా ఆవకాయ అయితే పెట్టేస్తున్నాను. నేను కూడా పెట్టడం ఆవకాయ ఫస్ట్ టైం అండి. మా అత్తమ్మ పెడుతుంటే నేనైతే చూస్తూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం నేనే ఆవకాయనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కేజీ మామిడికాయలను అయితే తీసుకున్నానండి. వాటిని ముక్కలు కూడా నేనే ఇంట్లో చేసుకున్నాను. వాటిని ఫస్ట్ మామిడికాయలని కడుక్కొని తర్వాత బాగా ఒక పొడి బట్ట తీసుకొని తుడుచుకోవాలండి. తర్వాత వాటికి ముచ్చికలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి ఇంకైతే కాసేపు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఆవకాయలో కావాల్సిన మెంతులు, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కూడా ఎండలో కాసేపు పెట్టుకోవాలండి. కల్లుప్పు ఇవన్నిటిని అయితే ఉంచుకోవాలి. అలాగే మనం దేంట్లో అయితే ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నామో ఆ డీస్ని కూడా మనం కాసేపు ఎండలో పెట్టుకుంటే తడి లేకుండా మంచిగా ఆరుంటుంది. కాబట్టి మనకు పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది. నేనైతే మొత్తం ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఆవకాయని ఇలా ముక్కలు చేసుకొని లోపల ఉండే జీడిని తీసేసి, అలాగే దానికి ముక్కకి పొట్టు అనేది ఉంటుందండి, అది కూడా అయితే తీసేసాను. ఆ తర్వాత కొలుచుకుంటే నాకు ఒక గ్లాస్తో 5 గ్లాసులు అయితే కేజీ మామిడికాయలు అయితే అయ్యాయి. అందులో ఒక కాయనైతే నేను కూరలోకి అయితే తీసి పక్కన పెట్టేశానండి. మిగిలినవి అయితే నాకు 5 గ్లాసులు అయితే వచ్చాయి. తర్వాత 1.5 గ్లాసు ఆయిల్ని అయితే తీసుకున్నానండి. నేనైతే ఆయిల్ని ఇలాగా వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని అయితే నేను ఇలాగా వేస్తాను. కొంచెం ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. కొందరైతే కచ్చా పచ్చాగా దంచుకొని వేస్తారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. మా అత్తమ్మ కూడా అయితే అలా అయితే చేయరు, ఇలానే చేస్తారు. నేను ఆవిడ పద్ధతిలోనే చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఇలాగే కొద్దిగా వేడున్నప్పుడు ఇవి వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఇక పక్కన పెట్టేస్తే నూనె అనేది మనకు పూర్తిగా చల్లారిపోవాలండి. అందుకనే నేనైతే ఫస్ట్ నూనెనైతే ఇలా వేడి చేసుకొని అలా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసే వరకు నూనె కూడా మనకైతే చల్లారిపోతుందండి. ఆ తర్వాత మన ఆవకాయ ముక్కలకి ఇంకో 1/2 గ్లాస్ నూనెనైతే అయినా లేకుంటే 1/4 గ్లాస్ అయినా నూనె అయినా తీసుకొని మనము ముక్కల్ని బాగా తడిపి కలుపుకోవాలి నూనెతో. అప్పుడు ముక్క అనేది మనకు మెత్తపడకుండా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆ ముక్కలకి నూనె బాగా పట్టించేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని 3/4 గ్లాస్ అయితే ఆవాల్ని నేను తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని తీసుకొని వీటిని దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 గ్లాసు కారాన్ని అయితే వేసానండి. నేనైతే ఆశీర్వాదం కారాన్నే యూజ్ చేశాను దీంట్లో. అలాగే మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి, అది 1 గ్లాస్ వచ్చిందండి నాకు. 3/4 గ్లాసు ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ మెంతులు మొత్తం కలిపితే నాకు 1 గ్లాస్ వచ్చింది, అది వేసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ ఉప్పునైతే తీసుకున్నానండి. ఉప్పు మనకు తక్కువైతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అందుకని చెప్పి అయితే నేను 1/2 గ్లాస్ ఉప్పునైతే తీసేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపుని వేసుకున్నానండి, అది స్టార్టింగ్లోనే వేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం ఇలాగా కలుపుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం నా వాయిస్కి అక్కడ చూపించే వీడియోకి అయితే కొంచెం డిఫరెంట్ అయితే వచ్చేసింది. ఇలాగా ముక్కలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనము వేడి చేసుకున్నాం కదండి ఆయిల్ని, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. చాలామంది అయితే పచ్చి ఆయిల్ని వేసేస్తారండి. అలాగే ఆవపిండి, మెంతిపిండిని కూడా పచ్చిదే వేసేస్తారు. అసలు చాలామంది అయితే ఆవాల్ని ఇలాగా తిరగమాతలాగా కూడా వేయరు. మేమైతే ఇలానే చేస్తాము, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే కొత్తగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలాగా ఈజీగా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి.
చాలా బాగుంటుందండి. నేను ఆ ఆవాల్ని 3/4 గ్లాస్ తీసుకున్నాను కదా, నాకు గ్రేవీ మసాలా అనేది ఎక్కువ కావాలని చెప్పి, అంటే కలుపుకోవడానికి అన్నంలో బాగుండాలని చెప్పి నేనైతే ఎక్కువ తీసుకున్నాను. మీకు కావాలంటే 1/2 గ్లాస్ అయినా తీసుకోండి, సరిపోతుంది. కానీ దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుందండి, మనకు గ్రేవీ అనేది ఉండదు. నాకైతే కొంచెం గ్రేవీగా ఉంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను కొద్దిగా ఆవాల్ని ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బల్ని నేను పొట్టు తీసి ఇలా ఉంచుకున్నానండి, వాటిని దీంట్లో వేసి కలిపేశాను. ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్గా ఉంది కదండి, కానీ మనకు 3వ రోజుకైతే మొత్తం ఆయిల్ అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇది 3వ రోజు. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి, నోరు ఊరిపోతుంది. ఆవకాయ అన్నా అమ్మన్నా ఎవరికైనా ఇష్టమేనండి. ఎన్ని కోళ్ళు ఉన్నా, ఎంత నాన్ వెజ్ ఉన్నా, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మనకు ఆవకాయ ఉంటే మట్టుకు ఫస్ట్ ఆవకాయ ముద్దతోనే మనం అన్నం అయితే తింటాము. మన తెలుగు రాష్ట్రాలకైతే ఆవకాయ అనేది అంత ఫేమస్ అండి. నాకైతే ప్రాణం అసలు ఆవకాయ అంటే. నాకు రోజు కర్రీ ఉన్నా కానీ ఆవకాయతోనే నాకైతే తినాలంటే ఇష్టం. చూసారు కదండి, అన్నీ అయితే టేస్ట్ కూడా సరిపోయింది, ఉప్పు కారం మొత్తం సరిపోయింది. ఆయిల్ కూడా చూడండి, కావాలంటే పీల్ చేసింది కదండి. చూసారు కదండి, ఈ పద్ధతిలో చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.